డైలీ టేస్ట్ ది డైలీ. కేంద్రం బడ్జెట్ 2026లో గృహ నిర్మాణాల మీద వడ్డీ రాయితీ 5 లక్షలకు పైగా పెంచుతున్నారని ఊహాగానాలు జోరందుకున్నాయి. ఆర్థిక రంగ నిపుణులు సైతం దీనికి సానుకూలతగా స్పందించడంతో మధ్యతరగతి ప్రజలు ఆశలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా సొంత ఇల్లు కొనుక్కోవాలనే కల ఉన్న వారికి హోమ్ లోన్ వడ్డీ రాయితీ విషయంలో భారీ ఊరట లభించే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుమా అందిస్తారు. 2026 కేంద్ర బడ్జెట్ కి సంబంధించి ఒక కీలకమైన అంశం అయితే తెరపైకి వచ్చింది. హోమ్ లోన్ కి సంబంధించిన వడ్డీ రాయితీ 5 లక్షల వరకు ఉండొచ్చు అంటూ కూడా బడ్జెట్ సమావేశంలో ఉండొచ్చు అంటూ కూడా ఒక ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి 1వ తారీఖు నాడు ఆదివారం అయింది. అయినా కానీ నిర్మలా సీతారామన్, కేంద్ర మంత్రి అయిన నిర్మలా సీతారామన్ ఆదివారం కూడా బడ్జెట్ సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఈ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఏదైతే ఉందో హోమ్ లోన్ వాళ్ళకి సంబంధించి కూడా ఆర్థిక నిపుణులు కానీ మధ్యతరగతి వాళ్ళైతే కానీ వీటికి హోమ్ లోన్స్ కి 5 లక్షల వరకు వడ్డీ రాయితీ ఇవ్వటం కూడా ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. అలాగే రియల్ ఎస్టేట్ లో వారు ఎవరైతే ఉన్నారో కూడా వాళ్ళకి మంచిగా ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. ఈ ముందు కూడా చూసుకుంటే కానీ ఈ 9 సార్లు కూడా అంటే ముందు ఒక 8 సార్లు కూడా 2025 వరకు కూడా కేంద్ర మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ అయితే ఆమె అయితే బడ్జెట్ సమావేశం నిర్వహించింది. ఆ బడ్జెట్ సమావేశంలో కూడా అందరికీ కూడా మధ్యతరగతి వారికి కానీ చిరు వ్యాపారస్తులకు కానీ వాణిజ్య పరంగా చూసుకుంటే కానీ వాళ్ళందరికీ సమ్మతంగానే ఉంది. ఇప్పుడు 2026కు సంబంధించి కూడా బడ్జెట్ కి సంబంధించి కూడా ఆదివారం చరిత్రలోనే మొదటిసారిగా 21వ శతాబ్దంలో కూడా మొదటిసారిగా ఆదివారం బడ్జెట్ సమావేశాలు నిర్వహించడం చాలా గొప్ప విషయం అని కూడా చెప్తున్నారు. ఈ గొప్ప విషయానికి సంబంధించి కూడా ఏదైతే ఉందో బడ్జెట్ వాటికి సంబంధించి కూడా 2026లో సంబంధించి బడ్జెట్ సమావేశాలు ఆదివారం అవ్వటంతో ఆదివారం కూడా చిరు వ్యాపారులకు కానీ వాణిజ్య పరంగా కానీ ఏదైనా కానీ మధ్యతరగతి కుటుంబం వారికి కానీ అన్ని అనుకూలంగా ఉంటుందని అంటున్నారు. ఇది కూడా హోమ్ లోన్ ఏదైతే ఉందో అది కూడా 5 లక్షల వరకు వడ్డీ రాయితీ కొని ఉంటుందని కూడా అపోహలైతే కానీ ఊహాగానాలు అయితే వినిపిస్తూనే ఉన్నాయి. ఈ వినిపిస్తున్న నేపథ్యంలో కానీ ఏదైతే ఉందో సెక్షన్ 24B సెక్షన్ ప్రకారం చూసుకుంటే అది సొంతగా ఇల్లు కట్టుకునే వారు కానీ కొనుక్కునే వారి వాళ్ళకి కానీ ఓన్లీ 2 లక్షల వరకు రాయితీ ఉండాలంటూ కూడా చట్టం అయితే చెప్తుంది. మరి వీటిని అధిగమించే విధంగా అయితే హోమ్ లోన్ కానీ 5 లక్షల వరకు హోమ్ లోన్ ఇవ్వబోతున్నారా లేదా అన్నది మనం అయితే వేచి చూడాలి. ఇదైతే ఉంది ఫిబ్రవరి 1 వరకు కూడా ఏముండబోతుంది, బడ్జెట్ సమావేశంలో ఏముండబోతుంది, ఏమి అనుకూలంగా మధ్యతరగతి వారికి ఎలా ఉండబోతుంది ఏంటన్నది కానీ ప్రజలు కానీ ఉత్కంఠంగా అయితే ఎదురు చూస్తున్నారు. ఈ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న దాంట్లో కానీ హోమ్ లోన్ విషయం అయితే తెరపైకి వచ్చింది. హోమ్ లోన్ కి సంబంధించింది కూడా ప్రజలకి కానీ మధ్యతరగతి కుటుంబం వారికి కానీ ఎవరైనా సొంత ఇల్లు కట్టుకోవాలన్నా లేకపోతే కొనుక్కోవాలన్నా కానీ 5 లక్షల రాయితీ అయితే ఎంతగానో ఉపయోగపడుతుందంటూ కూడా చెప్తున్నారు. ఈ ఫిబ్రవరి 1 వరకు అయితే వేచి చూడాలి. ఒకేసారి 9 సార్లుగా ఆమె ఆర్థిక మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ మొట్టమొదటిసారిగా ఆమె 9 సార్లు ఉన్న నేపథ్యంలో ఈ 2026లో బడ్జెట్ సమావేశాలు చేస్తే ఎక్కడ ఆపకుండా 26వ బడ్జెట్ సమావేశం ఏదైతే ఉందో సరాసరి 9 సార్లు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎక్కడ ఆపకుండా అయితే చేస్తున్నారు. ముందు కూడా ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న అతను ముజాహిద్ దేశాయ్ అతను కూడా ఏంటంటే 10 సార్లుగా తను చేసినా కానీ కొంచెం ఆటంకాల వల్ల ఆపి తర్వాత అలాగే డేటు అటు ఇటు చూసుకొని అయితే అతను ప్రవేశపెట్టారు. కానీ ఈమె ఆదివారం వచ్చినా కానీ ఎవరైతే ఉన్నారో నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమావేశాలు ఆదివారం అయినా కానీ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ బడ్జెట్ సమావేశంలో కూడా హోమ్ లోన్ విషయం కూడా తెరపైకి వచ్చింది. కాబట్టి హోమ్ లోన్ ఏదైతే ఉందో 5 లక్షల వరకు వడ్డీ రాయితీ ఇస్తే బాగుంటుందని ప్రజల్లో కానీ రియల్ ఎస్టేట్ లో కానీ ఆర్థిక నిపుణులు కానీ మధ్యతరగతి కుటుంబం వాళ్ళందరూ కూడా ఆమోదాన్ని అయితే వ్యక్తపరుస్తున్నారు, హర్షాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. కాదు ఏదైనా కానీ ఫిబ్రవరి 1 వరకు అయితే ఈ బడ్జెట్ సమావేశాలు ఏది ఉండబోతుంది లేకపోతే ప్రజలకు ఆనందం కలిగించే విధంగా ఉంటుందా, మధ్యతరగతి వారికి అయితే చిరు వ్యాపారులకు కానీ మధ్యతరగతి వారి కుటుంబాలకు కానీ వాణిజ్య పరంగా చూసుకుంటే కానీ ఎలా ఉండబోతుందో ప్రజలు అయితే ఉత్కంఠంగా అయితే ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఫిబ్రవరి వరకు అయితే వేచి చూడాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఇక్కడున్న పరిస్థితి ఇదే. కెమెరామెన్ లక్కీతో సుమా ఉపేందర్, జీ తెలుగు న్యూస్, విజయవాడ. కౌన్సిలర్